సార్ నాకు టాన్సిల్స్ మళ్ళీ అయినట్టున్నాయి, నాకు గొంతులో గరగర అవుతుంది, ఏం నిలలేకపోతున్నాను. ఏం తీసుకుంటున్నావు ట్రీట్మెంట్ మరి? ఏం తీసుకోవాలి, ఇప్పుడే విక్స్ బిల్ వేసుకొని వచ్చిన సార్. విక్స్ బిల్లేనా? తగ్గిందా మరి? లేదు సార్. అసలు ఎప్పటి నుండి ఉందమ్మా నీకు సమస్య? నాకు ఎప్పటి నుంచో ఉంది సార్, చిన్నప్పటి నుంచి. ఏమవుతుంది నీకు? ఊపికే ఫీవర్ వస్తుంది, ఇంకా గొంతులో గరగర అవుతుంది, ఇంకా ఏం తిన్నా పడట్లేదు సార్. నాకు తెలిసి నీకు టాన్సిల్స్ ఇన్ఫ్లేమ్ అయినట్టున్నా, ఒకసారి చూద్దాము. నోరు తెరవమ్మా. నీకు టాన్సిల్స్ లేవయ్యా? తీసేస్తే ఎందుకంటే సార్? ఎప్పుడు తీసేసిండ్రు? చిన్నప్పుడే 5 years ఉన్నప్పుడు. మరి టాన్సిల్స్ వచ్చినాయి సార్ అని చెప్పాము, మళ్ళీ వచ్చినాయి అనుకున్నా సార్. టాన్సిల్స్ అనేవి అలా రావమ్మా. ఒకసారి టాన్సిల్స్ తీస్తే అది మళ్ళీ రాదు. టాన్సిల్స్ అనేవి పిల్లల్లో న్యాచురల్ బాడీ గార్డ్స్ లాంటివి. అది ఫ్రంట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంలో పనిచేస్తాయి. మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా, గొంతులో ఉన్న బ్యాక్టీరియా, ఫుడ్లో ఉన్న బ్యాక్టీరియా కానీ, వైరసెస్ కానీ, పారాసైట్స్ కానీ అది న్యాచురల్గా ఫైట్ చేసి, ఫిల్టర్ చేసి ప్రొటెక్ట్ చేస్తాయి. సో దాని ద్వారా పిల్లల హెల్త్ అనేది మంచిగా ఉండడం జరుగుతుంది. అలాంటి టాన్సిల్స్ మనం రిమూవ్ చేయడం వల్ల మనం వాళ్ళని లైఫ్ టైమ్గా ఒక డిసీజ్డ్గా, ఒక పేషెంట్ లాగా మనం మార్చేస్తున్నాం. అండ్ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు లైఫ్ టైం యాంటీబయాటిక్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అదే మీరు హోమియోపతిలో వస్తే మేము టాన్సిల్స్ రిమూవ్ చేయకుండా ఎర్లీ ఇంటర్వెన్షన్గా హోమియోపతి వాడి దాని ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ని మనం స్టిమ్యులేట్ చేసి న్యాచురల్గా టాన్సిల్స్ని క్యూర్ చేయగలుగుతాం. సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ అవ్వాలి కానీ ఫస్ట్ ఆప్షన్ అవ్వకూడదు.